అండి ఈ పండుగకు గారెలు ఇలా చేసి చూడండి. టేస్టీగా చాలా బాగుంటాయి కరకరలాడుతూ. ఇప్పుడు దీని తయారు చూద్దాము. మనం ఒక పావు కప్పు సగ్గుబియ్యం, పావు కప్పు పెసరపప్పు వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసి 3 గంటలు పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో 3 కప్పుల బియ్యపు పిండి, ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అట్నే పల్లీలతో ఒక హాఫ్ కప్పు ఏంపి కొంచెం కచ్చపచ్చ దంచేసుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పెసరపప్పుతో వేసుకొని ఎల్లిపాయలును, అల్లము, పచ్చిమిర్చితో కొంచెం కచ్చపచ్చ దంచేసుకోవాలి. అట్నే కొత్తిమీర, కరివేపాకు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా చిటికెడంత పసుపు, 2 స్పూన్ల ఆయిల్స్‌తో కాగబెట్టేసుకొని పిండి అంతా మంచిగా పిసుక్కొని మెత్తగా ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక కవర్‌కు ఆయిల్ రాసుకొని మనం బాల్స్ అందులో పెట్టేసుకొని కొంచెం ప్రెస్ చేసుకొని చేత పతలా చేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి మనం వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. వెరైటీగా టేస్టీగా ఇలా ఒకసారి చేసి చూడండి. నచ్చిందంటే లైక్ చేయండి.